తెలుగు ఈరన్న సీనియర్ జర్నలిస్టు ఆదోని. నా యొక్క ఛానల్ జర్నలిస్ట్ ఈరన్న ఛానల్ను ప్రజలు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు విశ్లేషణ ఏంటంటే, ఒకవైపు మావోలు ప్రజల కోసం, సామాజిక మార్పు కోసం యుద్ధం చేస్తున్నారు. మరోవైపు రాజ్యం వారిని ఫలానా తేదీలుగా అంతం చేస్తామని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తున్నారు. తామే నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాదులని కూడా రాజ్యాన్ని పరిపాలించే నేతలు పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పాలకులే అమలు చేయనేటువంటి పరిస్థితి నెలకొంది. అదే ప్రజల కోసం, మార్పు కోసం గిరిజనుల్లో విద్య, అలాగే వారికి వ్యవసాయం నేర్పించినటువంటి మావోలు ఈరోజు ప్రభుత్వం వారిని కంటగింపుగా భావించడం జరుగుతుంది. అందువల్లనే ప్రభుత్వమే మావోలతో యుద్ధం చేస్తూ ఉంది. ఈ యుద్ధంలో మావోయిస్టులు వెనుకంజ కొంతకాలం వేసే పరిస్థితి ఉందని అందరూ కూడా విశ్లేషిస్తున్నారు. ఆ విధంగా కూడా మావోయిస్టులు వెనుకంజ వేసే అవకాశం ఉంటుంది. వారు కూడా రాజ్యం చేస్తున్నటువంటి పాశవిక హింసాకాండను ఎలా ఎదుర్కోవాలి, మనం ఎలాంటి ఎత్తుగడలు, ఎలాంటి వ్యూహం, ఎలాంటి విధానాలు అవలంబించాలన్నటువంటిది ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కూడా ఆలోచనలో పడి తీరుతుంది. అయితే నేను ఒకటే చెప్పాను, ఇవాళ మనల్ని పరిపాలిస్తున్నటువంటి నేతలు నిజంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిపాలిస్తున్నారా? లేదు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే వారిని దోషులుగా చూస్తున్నారు. తాము మాత్రం ప్రజాస్వామ్య ప్రియులుగా ప్రజల ముందు ప్రజాస్వామ్యాన్ని గురించి గొప్పగా చెప్తున్నారు. ఈరోజు దేశంలో, రాష్ట్రాల్లో అవినీతి, అక్రమాలు, పెద్దగా నల్లధనం సంపాదించినటువంటి వాళ్ళే నాయకులుగా చలామణి అవుతున్నారు. అలాంటి ఉదాహరణలు మన దేశంలో కోకొల్లలుగా ఉన్నాయని చెప్పి తీరాలి. ఒకప్పుడు ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాను ఒక నేరస్తుడి కింద గుర్తించి ఆయనను గుజరాత్ నుండి కూడా ప్రభుత్వం వెలివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మంత్రిగా, ఇప్పుడు మనకు హోంమంత్రిగా పనిచేస్తున్నారు. అలాగే అధికారం రాకముందే మన రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక కంపెనీలు, డొల్ల కంపెనీలు సృష్టించి తన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారంటూ స్వయంగా ప్రభుత్వ సంస్థలు ఆయన పైన కేసు పెట్టి జైల్లో వేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలే ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సమయంలోనే ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా అనేక అవినీతి అక్రమాలు చేశారంటూ వైకాపా ప్రభుత్వం ఆయన్ను కూడా జైల్లో పెట్టింది.
జైల్లో పెట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అతను ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకుముందు తమిళనాడులో కూడా ఆనాటి ముఖ్యమంత్రి జయలలిత పైన అనేక ఆరోపణలు రావడంతో అక్రమ సంపాదన ఉందని చెప్పడం కేసుల్లో ఆమె ముద్దాయిగా ఉండి బెంగళూరు జైల్లో శిక్ష అనుభవించింది. ఆమె చనిపోయేటప్పటికి కూడా కేసులున్నాయి. అదేవిధంగా అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన అన్నా హజారే వెంట ఇప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉన్నారు. ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పైన అవినీతి, అక్రమ సంపాదన మొదలగు ఆరోపణలు రావడంతో కేజ్రీవాల్ను కూడా మన ప్రభుత్వ సంస్థలు కేసులు పెట్టి ఆయన కూడా జైల్లో పెట్టారు. ఆయన ఏకంగా ఒక కొత్త సంప్రదాయాన్ని సృష్టించాడు. ఆయన ముఖ్యమంత్రిగా తిహార్ జైలు నుంటే పరిపాలన సాగించినటువంటి ఘనత ఆయన మూట కట్టుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు పంజాబ్లో ఆప్ నేత కేజ్రీవాల్ 2 ఎకరాలలో రాజభవనాన్ని నిర్మిస్తున్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇలా అవినీతి ఆరోపణలు, ప్రజాసొమ్ములు దోచుకున్నటువంటి వారు, ప్రజాసొమ్ములను తమ జేబుల్లో నింపుకున్నటువంటి వారు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేస్తున్నటువంటి ఈ దేశంలో ఈ అక్రమార్కులు ఎన్నికల్లో నిలబడి విచ్చలవిడిగా అక్రమ సంపదను ప్రజలకు పంచి మరి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అనేక ప్రభుత్వ పదవులు అనుభవించడమే కాకుండా రాజపాలన చేశారు. ఏ చరిత్ర చూసినా, ఏ నాయకుని చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? అవినీతి, అక్రమాలు, అక్రమ సంపాదన, జైలు జీవితాలు. మరి అదే మావోయిస్టులు పెద్ద పెద్ద చదువులు చదివి యూనివర్సిటీలలో డిగ్రీలు పొంది సమాజం కోసం ఆలోచించి తల్లిదండ్రులను, కుటుంబాన్ని వదిలి సమాజ మార్పు కోసం మావోయిస్టులుగా మారి ఎండనక వాననక తిండి లేక కొన్ని వేల సంవత్సరాలు ఈ సమాజ మార్పు కోసం, ఈ సమాజాన్ని మార్చాలి, ఈ సామాజిక విధానంలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దాలి, ప్రజలకు అందరికీ సమాన న్యాయం కావాలి, ఈ దేశంలో మార్పు రావాలి, పేద రికం పోవాలి, పేద గొప్ప అన్న తేడాలు లేవాలని చెప్పి సమసమాజం కోసం పోరాడుతున్నటువంటి వారు ఈరోజు ప్రభుత్వం దృష్టిలో ప్రజాస్వామ్య విరోధులుగా కనపడడం నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి ఒక కళంకం అని చెప్పాలి. ప్రభుత్వం తేదీ పెట్టి మనిషిని చంపుతున్నా ఇది తప్పు, ఈ విధంగా చేయకూడదు, ప్రజాస్వామ్య హక్కులను, ప్రాథమిక సూత్రాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది అని చెప్పే న్యాయస్థానాలు కూడా చివరికి మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో చనిపోయినప్పుడు లేదా పట్టుకొని చంపినప్పుడు వారి మృతదేహాలను కూడా ఇవ్వడానికి నిరాకరించటం నిజంగా ప్రజాస్వామ్య ద్రోహం అని చెప్పాలి. అంతేకాదు ఈ దేశంలో నీతి కోసం, నిజాయితీ కోసం పోరాడేవాళ్ళు నేరస్తులైతే అవినీతి, అక్రమార్జన ఉన్నటువంటి వాళ్ళు నేతలుగా ఉండటం వల్ల ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో చిన్న భిన్నమైపోయింది. అందువల్లనే ప్రజాస్వామ్యం గురించి
ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్ ఏమంటాడంటే, ప్రజాస్వామ్యం ఒక గొర్రెదాటు అని అభివర్ణించాడు. మనము ఆయన సూత్రాన్ని అక్కడి వరకే తీసుకోవాలి, ఎందుకంటే ఆయన రాచరిక వ్యవస్థను అభినందించాడు కాబట్టి. నిజంగా ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో జరిగే ఓటింగ్ విధానం చూస్తుంటే నిజంగా గొర్రెదాటే అనిపిస్తుంది. మావోయిస్టులు ఈరోజు ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు. ఎలాంటి యుద్ధం అంటే అది మాటల్లో చెప్పడానికి కూడా గగురుపాటు కలిగిస్తుంది. అంతేకాకుండా ఇటీవల లొంగిపోయినటువంటి వాసుదేవరావు చెప్పిన విషయాలలో మావోయిస్టు సాగిస్తున్న యుద్ధం, ప్రభుత్వం చేస్తున్న భయంకరమైనటువంటి విధానాలు భయాన్ని కొలిపించడం తప్పదు. గతంలో అయితే మనుషులను మాయం చేయడం, వాళ్ళు ఎక్కడున్నారో తెలియకపోవడం, కాల్చి చంపడం జరిగింది. ఆ తర్వాత మావోలు సంచరించే ప్రాంతంలో, నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో అక్కడ విషం కలిపినటువంటి సంఘటనలు కూడా జరిగాయి. అలాగే అప్పుడు ఇన్ఫార్మర్లను పెట్టి పెద్ద ఎత్తున కూడా కాల్పులు జరిగాయి. ఇప్పుడు కగార్ పేరుతో పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఉదాహరణకు ఇటీవల కర్రెగుట్టలో మావోయిస్టులకు ప్రభుత్వ సైన్యానికి నిజంగా యుద్ధమే జరిగిందని చెప్పి ఇటీవల లొంగిపోయిన కొంతమంది నాయకులు చెప్తున్న విధానాలు చూస్తుంటే ఒళ్ళు గగ్గురుపాటు పడుస్తుంది. అక్కడ మొత్తం భారత సైన్యం ఇతర దేశాలపైన దాడులు చేసినప్పుడు ఎలాంటి ఆయుధాలను, ఎలాంటి పరికరాలను వాడతారో, ఎలాంటి సాంకేతికమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారో అలాంటి నైపుణ్యంతో భీకర పోరాటాన్ని ప్రభుత్వం సాగించినట్లు స్పష్టమవుతుంది. ఎందుకంటే దాదాపు 3 హెలికాప్టర్లలో డ్రోన్లతో బాంబులు వేయడం, ఆ తర్వాత మిషన్ గన్లతో హెలికాప్టర్ నుంచి కాల్చడం, ఇక్కడ నుండి మన అధికారులు సినిమాల్లో చూపించిన విధంగా తెరలపైన నక్సలైట్లు కర్రెగుట్టలో ఎక్కడెక్కడ ఉన్న రాజ్యంతో, సైన్యంతో పెద్ద యుద్ధం చేశారు. ఒకవైపు హెలికాప్టర్ నుంచి మిషన్ గన్లతో బుల్లెట్లు ఒక రాళ్ళలా కురిశాయి. అట్లాగే డ్రోన్ల నుండి ఏకంగా బాంబులు వేయడం జరిగింది. ఈ విధంగా 21 రోజుల పాటు మావోయిస్టుల పైన ఎడి తరిపి లేకుండా యుద్ధం సాగించారు. అయినప్పటికీ మావోయిస్టులు ఆహారం లేకుండా ఉన్నటువంటి గంజి తాగి వాళ్ళతో యుద్ధం చేయడం, 21 రోజులు విరామం లేకుండా యుద్ధం చేశారు. కాబట్టి నిజంగా మావోయిస్టులు ఇప్పుడు యుద్ధమే చేస్తున్నారు. అయితే మావోయిస్టులు రాజ్యం అనుబంధంగా ఉన్నటువంటి సాంకేతిక సైన్యం నుంచి చాలామంది ఎక్కడికక్కడ కర్రెగట్టల నుండి తప్పించుకొని పోవటం జరిగింది. అయితే కొంతమంది గాయాలతో ఉన్నటువంటి వారు ఎటూ పోలేక అక్కడే వైద్యం చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఒక కోవర్ట్ ఇచ్చినటువంటి సమాచారంతో హెలికాప్టర్లు నుంచి సైన్యం కిందకి దిగి సినిమాలో లాగానే వాళ్ళందరినీ కాల్చి చంపినట్లు ఇటీవల ఒక వీడియోతో మాట్లాడుతూ చందు పూసగుచ్చినట్లు వివరించడం జరిగింది. అందువల్లనే ఇవాళ చాలామంది మావోయిస్టు పార్టీలో 40 నుంచి 50 సంవత్సరాలుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా వారి గుండెల్లో దడ పుట్టిందని స్పష్టమవుతుంది. ఈ విధంగా కగార్ ఆపరేషన్తో అమిత్ షా, నరేంద్ర మోడీ
వారిని అంతం చేసే వరకు, వారి పంతం నెగ్గించుకునేంత వరకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు కూడా మనకు స్పష్టమవుతుంది. నరేంద్ర మోడీ నయాపూర్ యొక్క బహిరంగ సభలో మాట్లాడుతూ ఇదే మాట చెప్పారు. మావోయిస్టులను తొందరలోనే అణచివేస్తాము, కాబట్టి ఇక మావోయిస్టుల బెడద ఉండదని చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా ఇప్పుడు మావోయిస్టుల పైన కేంద్రీకరణ ఎందుకు చేశారంటే, నరేంద్ర మోడీ మొదటి నుండి కూడా అనేక హామీలు ప్రజలకు ఇచ్చారు. నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం 1 కోటి మందిని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే విదేశాల్లో మూలుగుతున్నటువంటి మన దేశం పారిశ్రామికవేత్తలు పెట్టిన నల్లధనాన్ని ఒక్కొక్క బ్యాంక్ ఖాతాలో 10 లక్షలు ఇస్తామన్నారు. ఆ తర్వాత ఇలా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అవి ఏమి కూడా నెరవేర్చలేదు. దాని ఫలితంగా ఏమైందంటే, అనూహ్యంగా గత లోక్సభ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి పాలైంది బీజేపీ. అనేక స్థానాల్లో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశము ఆ తర్వాత నితిని ఇచ్చినటువంటి సపోర్ట్తోనే పరిపాలన సాగిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రజలను మొత్తాన్ని దారి మళ్లించడానికి మావోయిస్టుల పైన గురి పెట్టింది అన్నటువంటిది నేను విశ్లేషిస్తున్నా. అలాగే ఖగ్గార్ కన్నా ముందుగానే మావోయిస్టులు మన రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే అనేక నష్టాలకు, అనేక మంది చనిపోవడానికి కూడా చంద్రబాబు తీసుకున్న చర్యలు నక్సలైట్లను పెద్ద దెబ్బతీసింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1995లో 1998లో అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. 270 ఎన్కౌంటర్లు అయ్యాయి. 1999లో 226 ఎన్కౌంటర్లు అయ్యాయి. 2020లో 245 ఎన్కౌంటర్లు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే జరిగింది. ఈ విధంగా ఈ యుద్ధం మావోయిలకు ఎప్పటి నుండో నష్టం జరుగుతూనే ఉంది. అయినప్పటికీ మావోయిస్టు పార్టీ కొనసాగుతూనే ఉంది. అంతేకాకుండా అనేక మంది రాజ్ కుమార్, నల్లా ఆదిరెడ్డి ఇట్లాంటి నాయకులంతా కూడా బెంగళూరు నుంచి పట్టుకొని వచ్చి కాల్చినటువంటి సంప్రదాయం మన రాష్ట్రంలోనూ ఉంది. అయినప్పటికీ అన్ని ఒడిదుడుకులకు ఓర్చుకొని ఇవాళ మావోయిస్టులు ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు. కొంత వెనుగుబాటు వచ్చినప్పటికీ ప్రభుత్వం పంతం మాత్రం నెరవేరదని మావోయిస్టులు గట్టిగా ప్రకటిస్తున్నారు. కాబట్టి ఈ యుద్ధం ఎక్కడికి దారి తీస్తుందో, మావోలు మళ్ళీ పూర్వవైభవం తెస్తారో లేదో, ప్రభుత్వం పంతం నెరవేరకుండా పోతుందో లేదో కాలం నిర్ణయిస్తుంది. నా పేరు తెలుగు ఈరన్న, సీనియర్ జర్నలిస్టు ఆదోని.